హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? సో పువ్వులు అల్లుతుంటే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చిందనమాట. అది మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. సో వెనకటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్తున్న మాట ఏంటి అనంటే, పువ్వులన్నా, గాజులన్నా, బుట్టన్నా, కాళ్ళకి పసుపు అన్నా వీటిని ఐదోతనంగా భావించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆ సంప్రదాయం నడుస్తూనే ఉంది. పెళ్ళైన ప్రతి ఒక్క ఆడపిల్ల ఐదోతనంగా ఉండాలని, ఇవన్నీ పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, కాలేజీకి వెళ్ళే పిల్లలు కావచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఇదంతా కాదు, పెళ్ళైన ఆడవాళ్ళు కూడా పువ్వులు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. దానికి కారణం ఏమై ఉంటుంది? సో మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇప్పటికే అర్థం అవ్వట్లేదు. పెళ్ళైన అమ్మాయిలు కూడా ఒకటే స్టిక్కర్, అది కూడా అక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు స్టిక్కర్? కుంకుమ పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు పెళ్ళైన వాళ్ళు కూడా. ఎందుకని అంటే, వీళ్ళకి ఐదోతనం అంటే అర్థం తెలీదా, లేకపోతే అది పెట్టుకోవడం ఇష్టం లేదా అనేది నాకు ఇప్పటికీ డౌటే ఉంది. సో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే, మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు మీరు పువ్వులు పెట్టుకున్నారా, లేకపోతే మీరు కూడా పువ్వులు పెట్టుకుంటే ఊరు అమ్మాయి అని అంటారని చెప్పి భయపడి పువ్వులు పెట్టుకోవడం మానేశారా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే నా బీటెక్లో కూడా పువ్వులు పెట్టుకునే వెళ్ళేదాన్ని. ఎవరు ఊరన్నా, ఎవరు ఏమన్నా, నాకు పువ్వులు అంటే ఇష్టం, అలాగే పెట్టుకొని వెళ్ళేదాన్ని. నేను ఎప్పుడు ఎవరో ఒకరు ఊరు అని చెప్పి కామెంట్ చేస్తారని నేను ఎప్పుడు భయపడలేదు, బాధపడలేదు. నేను గర్వంగా చెప్తాను, అవును నేను ఒక పల్లెటూరు అమ్మాయిని అని చెప్పి. సో మీరేం చెప్తారు అనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకేనా?